నమస్కారం మిత్రులారా. శ్రీ మద్వాల్మీకి రామాయణ మహాకథలో 5వ అధ్యాయానికి స్వాగతం. ముందటి అధ్యాయంలో బాలరాముడు ఎలా పెరిగాడో, అతని గుణాలు, విద్య, వినయం గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు రాముడి జీవితంలో మొదటి కీలక మలుపు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి ప్రవేశం. ఒకరోజు అయోధ్య రాజసభలో ఒక మహర్షి ప్రవేశించాడు. అతడు తపస్సు, శక్తి, మహిమల సమాహారం విశ్వామిత్ర మహర్షి. దశరథ మహారాజు ఆయన్ని గౌరవంతో ఆహ్వానించి సత్కరించాడు. అతడు అడిగాడు, మహర్షి, మీకు ఏ సేవ చేయగలను? మహర్షి కోరిక. విశ్వామిత్రుడు నేరుగా తన కోరికను చెప్పాడు. మహారాజా, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను, కానీ రాక్షసులు ఈ యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. నీ కుమారుడు రాముడు నా వెంట వచ్చి ఆ యజ్ఞాన్ని రక్షించాలి. దశరథుడి ఆందోళన. ఈ మాట విన్న దశరథుడు ఒక్కసారిగా కలవరపడ్డాడు. రాముడు ఇంకా చిన్నవాడు. అతడు రాక్షసులతో ఎలా పోరాడగలడు? నేను నా సేనను పంపుతాను అని వేడుకున్నాడు. ఒక తండ్రిగా తన కుమారుడిని పంపడానికి అతని హృదయం ఒప్పుకోలేదు. వశిష్ఠ మహర్షి ఉపదేశం. ఆ సమయంలో సభలో ఉన్న వశిష్ఠ మహర్షి మాట్లాడాడు. మహారాజా, విశ్వామిత్రుడు సాధారణ మహర్షి కాదు. రాముడికి ఇది గొప్ప అవకాశం. అతడిని పంపు, ఇది లోకహితం. ఈ మాటలు విన్న దశరథుడు తన మనసును కట్టడి చేసుకున్నాడు. రామలక్ష్మణుల ప్రయాణం. దశరథుడు భారమైన హృదయంతో రాముడు లక్ష్మణుడిని విశ్వామిత్రునికి అప్పగించాడు. రాముడు తండ్రి ఆజ్ఞను గౌరవిస్తూ శాంతంగా నమస్కరించాడు. లక్ష్మణుడు కూడా అన్నతో పాటు ప్రయాణం మొదలుపెట్టాడు. ఇది వారి జీవితంలో మొదటి అడుగు అరణ్య జీవనానికి. సరయూ నది దాటడం. ముగ్గురు సరయూ నది తీరానికి చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు 2 దివ్య మంత్రాలు నేర్పించాడు. బల, అతిబల. ఈ మంత్రాల వల్ల అలసట రాదు, ఆకలి, దాహం ఉండవు, శక్తి పెరుగుతుంది. ఇవి రాముడి భవిష్యత్తు యుద్ధాలకు సిద్ధత. దివ్య శిక్షణ. విశ్వామిత్రుడు రాముడికి అనేక దివ్యస్త్రాలు ప్రసాదించాడు. అగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వరుణాస్త్రం, ఇంద్రాస్త్రం. రాముడు వినయంతో వాటిని స్వీకరించాడు. అతడు శక్తిని పొందిన అహంకారాన్ని కాదు. అరణ్యాల్లో అడుగులు. ముగ్గురు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ అరణ్య నిశ్శబ్దం, ఋషులు ఆశ్రమాలు, దూరంలో రాక్షసుల సంచారం. విశ్వామిత్రుడు ఒక ప్రాంతాన్ని చూపించి చెప్పాడు, ఇది తాటకవనం. ఇక్కడ ఒక రాక్షసి ఉంది, ఆమెను సంహరించాలి. మిత్రులారా, ఇప్పటి వరకు రాముడు శాంత స్వభావం కల బాలుడు, కానీ ఇప్పుడు అతడు ధర్మయోధుడిగా మారబోతున్నాడు. తదుపరి అధ్యాయంలో తాటక సంహారం, రాముడి మొదటి యుద్ధం. ఈ కథ ఇప్పుడే ఉత్కంఠంగా మారుతుంది. మాతో కొనసాగండి. జై శ్రీరామ్.